తెలుగుదేశం నేతలు రాజ్భవన్ను రాజీభవన్గా మార్చవద్దని వైఎస్ఆర్సీపీ నేత బొత్స సత్యనారాయణ కోరారు. టీడీపీ ఎంపీ సుజనా చౌదరి గవర్నర్ను కలవడం వెనుక దాగి ఉన్న నిజం ప్రజలకు తెలుసన్నారు. ఓటుకు కోట్ల కేసులో రేవంత్ రెడ్డిని విచారించిన తెలంగాణ సర్కారు అడ్డంగా చిక్కిన ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఎందుకు విచారణ జరిపించలేదని ప్రశ్నించారు బొత్స సత్యనారాయణ. ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నాం. 14 నెలలైంది ఈ తాలూకా కేసు వచ్చి ఈ జరిగి. ముఖ్యమంత్రి గారు స్వయాన మీరే చెప్పారే, నీ తలలో జేజమ్మ కూడా నేను రక్షించలేదు, భగవంతుడు కూడా రక్షించలేడు నిన్నని చెప్పారే. ఈ కేసు సంబంధించి అన్ని ఆధారాలు ఉన్నాయన్నారే. ఏమయ్యా మరి మీ మాటలు? మరి రేవంత్ రెడ్డి గారి గురించి మరి వారిది ప్రాసిక్యూట్ చేయడానికి మీరు వచ్చి స్పీకర్ గారు పర్మిషన్ తీసుకున్నారే. మరి ఎందుకు ఇవాళ ఫస్ట్ ఛార్జ్ షీట్లో 21 సార్లు చంద్రబాబు నాయుడు గారి పేరుని ఉటకించిన తర్వాత కూడా 164 ద్వారా మరి మేజిస్ట్రేట్ ముందు స్టీఫెన్ గారు వచ్చి సాక్ష్యం ఇచ్చిన తర్వాత, ఆ నమోదైన తర్వాత, అందులో చంద్రబాబు నాయుడు గారి పేరు వచ్చిన తర్వాత వారి మీద ఎందుకు విచారణ జరపలేదు?